మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. కీర్తనల గ్రంథం 40వ కీర్తన 12వ చరణం. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకుని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతుని. లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి, నా హృదయము అధైర్యపడి ఉన్నది. ఇక్కడ మనం చూస్తున్నాం, భక్తుడు ఎన్నో అపాయాల మధ్య, ఎన్నో ఇరుకుల మధ్య, ఎన్నో ఉపద్రవముల మధ్య, ఎన్నో ఇబ్బందుల మధ్య నడుస్తూ ఉన్నాడు. అవి తన దోషముల నిమిత్తం వచ్చాయి అన్న సంగతిని కూడా గుర్తించాడు. తాను చేసినటువంటి లెక్కలేనన్ని దోషాలు, లెక్కలేనన్ని అపాయాలను కలుగు చేసింది, లెక్కలేనన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులకు కారణమైంది. అయితే ఆ సందర్భంలో భక్తుడు ఏం చేశాడు? లెక్కలేని అపాయాలు చుట్టుకుని ఉన్నప్పుడు, తన తల వెంట్రుకలకు మించినటువంటి దోషములు చుట్టి ఉన్నప్పుడు, దోషములు పట్టుకుని ఉన్నప్పుడు భక్తుడు ఏం చేశాడు? ఈ కీర్తనలోనే, ప్రారంభ కీర్తనలో మనం చూస్తాం. ఈ కీర్తన అంతా మనం చదివినట్లయితే అనేకమైనటువంటి విషయాలు మనం గమనించగలుగుతాం. ఎవరైతే అపాయాల నుండి విడిపిస్తారో, ఎవరైతే దోషాల నుండి క్షమాపణ కలిగించి విమోచిస్తారో ఆయన యొద్దకు తిరిగి వెళ్ళాడు, ఆయన వైపుకు తిరిగాడు. సహనముతో ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు. యెహోవా, నేను నీ కొరకు కనిపెట్టుకుని ఉన్నాను, సహనముతో ఉన్నాను, నా ప్రార్థన ఆలకించు, నేను ఉన్నటువంటి గుంటలో నుండి, ఊబిలో నుండి నన్ను పైకి లేవనెత్తవా అని ఆక్రందన చేసినప్పుడు దేవుడు ఆ భక్తుడితో తెలియచేసినటువంటి మాట ఎంతో విశిష్టమైనది. అదేదనగా 40వ కీర్తన 5వ చరణం. యెహోవా, నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పదనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి, నీకు సాటి అయిన వాడెవడను లేడు. దావీదునటువంటి కీర్తనాకారుడు ఎన్నో అపాయాల మధ్య, ఎన్నో ఇరుకులు ఇబ్బందుల మధ్య, ప్రతికూలమైనటువంటి వక్ర జనాంగము మధ్య నడుచుకుంటూ సాగిపోతూ ఉన్నాడు. ఆ సందర్భంలో ఆ లెక్కకు మించినటువంటి అపాయాలలో ప్రభువును గుర్తు తెచ్చుకున్నాడు, ప్రభు వైపుకు తిరిగాడు, ప్రభుకు ప్రార్థించాడు, ప్రభుకు మొర్ర పెట్టుకున్నాడు. అప్పుడు ప్రభు అతని జీవితంలో జరిగించినటువంటి కార్యాలను ధ్యానించినప్పుడు ఒక శ్రేష్టమైనటువంటి మాటను తను పలకగలిగాడు. అదేదనగా, నా ఎడల నీకున్నటువంటి తలంపులు ఎంతో విస్తారమైనవి, అవి లెక్కకు మించి ఉన్నవి. అవును, నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనకు సైతం లెక్కకు మించినటువంటి బాధలు, లెక్కకు మించినటువంటి అపాయాలు, లెక్కకు మించినటువంటి వ్యతిరేకతలు, లెక్కకు మించి శోధనలు, లెక్కకు మించి శ్రమలు ఎదురవుతూ ఉన్నట్లయితే, ఒకవేళ వాటిని ఇప్పటికే అనుభవిస్తూ ఉన్నట్లయితే, ప్రభు చెంతకు మనము చేరినట్లయితే, ఆయన వైపుగా మనం తిరిగినట్లయితే, ఆయన సన్నిధిగా మనం చేరినట్లయితే, ఆయన మన విషయమై ఎంతో ఉన్నతమైనటువంటి ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆయన మన ఎడల గొప్ప తలంపులను, బహు విస్తారమైనటువంటి తలంపులను, క్షేమకరమైనటువంటి తలంపులను కలిగి ఉన్నాడు. అవి ఒకటి కాదు, రెండు కాదు, అవి మన తల వెంట్రుకల వలె లెక్కకు మించినవై, గొప్పవై, విస్తారమైనటువంటి తలంపులు. వాటిని మనం వివరించదలిచి మొదలు పెట్టిన ఎడల అది అసంభవము అని మనకు వెనువెంటనే అర్థమవుతుంది. మన ఈ లెక్కకు మించినటువంటి శ్రమలలో, లెక్కకు మించిన గొప్ప కార్యములు చేయగలిగినటువంటి ప్రభు యొద్దకు చేరినట్లయితే మనం విడిపించబడతాం, విమోచించబడతాము, క్షేమస్థితిని పొందుకొనగలుగుతాము అని నేడు పరిశుద్ధాత్ముడు తడిగా సెలవిస్తున్నాడు. కనుక మనం ఉన్నటువంటి పరిస్థితి ఏదైనప్పటికీ, మనము చిక్కుబడి ఉన్నటువంటి ఊబి ఏదైనప్పటికీ, మనము పడి ఉన్నటువంటి నాశనకరమైనటువంటి గుంట ఏదైనప్పటికీ, మనము ఆయన తట్టు చూచినట్లయితే ఆయన విడిపిస్తాడు. ఇక్కడ దావీదును దేవుడు విడిపించాడు. ఇశ్రాయేలీయులు వారు పాపములో చిక్కుబడి ఉన్నప్పుడు, వారు దేవునికి ఆయాసకరంగా ప్రవర్తించినప్పుడు, వారు దేవుని వైపుకు తిరిగినప్పుడు, దేవుడు తప్ప సహాయం చేయు నాదుడు లేడు అని వారు గుర్తించినప్పుడు, దేవుడు వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించాడు, న్యాయాధిపతులను ఏర్పరచుకున్నాడు, వారిని అభిషేకించాడు. శత్రువుల నుండి వారిని విడిపించడానికి వారిని న్యాయాధిపతులను ఆయన వాడుకున్నాడు. నేడు మనము సైతం మనకున్నటువంటి ఈ లెక్కకు మించినటువంటి శోధనలో, శ్రమలలో మనం నిలిచిపోక, వెనకడుగు వేయక, ప్రభువును విడిచిపెట్టక, సన్నిధికి దూరము కాక, సహవాసానికి దూరము కాక, మన విమోచకుడు, మన రక్షకుడు, మన శాంతి ప్రదాత, మన నమ్మదగినటువంటి సహాయకుడైనటువంటి ప్రభు యొద్దకు చేరినట్లయితే ఆయన విడిపిస్తాడు, విమోచిస్తాడు. ఆయన
కార్యాలు అనేకములు చేసి లెక్కకు మించినటువంటి కార్యాలను నేను నీ కొరకు చేయగలను, చేసి ఉన్నాను. నేను బహు విస్తారమైనటువంటి అద్భుతములను నీ జీవితంలో చేసి ఉన్నాను, ఇంకనూ చేస్తానని గుర్తు చేస్తారు. ఇజ్రాయేల్ జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుతములు అనేకములు. వారు ఐగుప్తులో ఉన్నప్పుడు వారిని విడిపించడానికి దేవుడు చేసినటువంటి ఆ అద్భుతమైనటువంటి సూచక క్రియలు, సాహస కార్యాలు కూడా ఎంతో విశేషమైనవి. వారు ఉన్నటువంటి ఇక నేను ఈ బరువు మోయలేను, ఇక నేను ఈ పని చేయలేను, ఇక నేను ఇక్కడ ఉండలేను, ఇక నేను ఇటువంటి ఆహారాన్ని భుజించలేను, ఇక నాకు ఇక్కడ సంతోషం లేదు, నా జీవితాన్ని చాలించాలి అనేటువంటి నిరాశ నిస్పృహలో భయాందోళనలో చిక్కుబడి ఉన్నటువంటి ఇజ్రాయేలీల కొరకు ప్రభు అద్భుతములను చేసి ఉన్నారు. శత్రువుల మీదకి తెగుళ్లను పంపించి ఉన్నారు. మిడతలను, ఈగలను, వడగండ్లను, ఉపద్రవములను వారి మీదకి రప్పించారు. వారి జంతువులు సైతం నశించినట్లుగా ఆయన చేశాడు. వారు త్రాగే నీరు సైతం కలుషితమవునట్లుగా ఆయన చేశాడు. వారి సంతతిలో జస్ట్ కుమారులను ఆయన సంహరింపచేశాడు. వారికి బుద్ధి వచ్చి వారు తప్పు చేశాము అని వారు గ్రహించి ఇజ్రాయేలీలను ఇక మీదట మీరు మాతో ఉండవద్దు, మీ దేవుణ్ణి ఆరాధించడానికి మీరు సాగిపోండి, వెళ్ళిపోండి అని వారంతటా వారు చెప్పినట్లుగా ఆయన చేశాడు. ఇజ్రాయేలీల కొరకు ఆయన చేసినటువంటి ఆ కార్యం ఎంతో వింతైనది. కఠినమైనటువంటి ఫరో యొక్క హృదయం దేవుని చిత్తం నెరవేర్చబడ్డకు త్రిప్పబడినట్లుగా ఆయన చేసి ఉన్నారు. మరియు వారు విడిపించబడిన తర్వాత అరణ్యంలో కొనసాగుతూ ఉండగా వారికి ఆకలి తెచ్చడానికి ఆయన ఆకాశం నుండి ఆహారంను కుమ్మరించాడు. బండలో నుండి వారికి నీటిని అనుగ్రహించాడు. ఇంకను వారి కొరకు ఎన్నో అద్భుతములను ఆయన చేసి ఉన్నారు. విస్తారమైన, బహు విస్తారమైన, లెక్కకు మించినటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలను ఆయన చేసి ఉన్నారు. వారు 40 సంవత్సరములు ప్రయాణిస్తూ ఉండగా వారి వస్త్రము చిరిగిపోలేదు, వారి చెప్పుల యొక్క వారు కూడా తెగిపోలేదు. వారంతా క్షేమముగా, నెమ్మదిగా, సమాధానంగా గమ్యానికి చేరుకున్నారు. వారికి ఏది కూడా కొదువు లేకుండా, తక్కువ కాకుండా ఆయన పోషించి, నడిపించి, సాక్షిగా నిలబెట్టాడు. వీడు మనము సైతం ఆయన వైపుకు తిరిగినట్లయితే, సహనంతో ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్నట్లయితే, ఆయనకు ప్రార్థించినట్లయితే, ఆయన సన్నిధికి మనము చేరినట్లయితే, ఆయన తప్ప కార్యము చేయువారు లేడు అని గుర్తించినట్లయితే, ఆయన రక్తంలో కడగబడినట్లయితే, ఆయన ఆత్మచేత నింపబడినట్లయితే, మన కొరకు ఆయన ఎన్నో వింతైనటువంటి, బహు విస్తారమైనటువంటి తలంపులను కలిగి ఉన్నాడు. వాటన్నిటినీ మన జీవితంలో ఆయన నెరవేర్చ శక్తిమంతుడై ఉన్నాడు. దీనికి అట్టి విధంగా విస్తారమైనటువంటి ఈ లెక్కలేనటువంటి శోధనలో, శ్రమల్లో నిలిచిపోక లెక్కకు మించి కార్యము చే శక్తివంతుని వైపుకు మనం తిరుగుదాం. దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడదాం. ఈయన దేవుని మాటల ప్రతి మన హృదయం ఎన్నిటికంటే ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. తనలో వంచి కనులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి, కర్ణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు వాక్యాల ప్రతి వారిని మీ నిండాలుగా దీవించండి. లెక్కకు మించినటువంటి అపాయాలు, లెక్కకు మించినటువంటి దోషాలు, తల వెంట్రుకలకు మించినటువంటి శ్రమలు, ఇబ్బందుల మధ్య భక్తుడు నీ వైపు తిరిగినప్పుడు నీవు లెక్కకు మించినటువంటి గొప్ప కార్యములను చేసి సాక్షిగా నిలబెట్టినట్లు ఈ వాక్యాలు ప్రతి వారి జీవితంలో మీరట్టి కార్యములు జరిగించండి. బహు విస్తారమైనటువంటి నీ తలంపులను, నీ యొక్క ఆలోచనలను, నీ దీవెనలను, లెక్కకు మించినటువంటి నీ ఆశీర్వాదాలను వీటిలకు అనుగ్రహించండి. ఇంక వారి ప్రతి అవసరతను, అక్కర్ను నీ మహిమశలు తెచ్చి మీరు రాకడ రాజుని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.